హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఫైళ్లు దగ్గమయ్యాయంటూ ఒక వార్త అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో కూడా చూసుకుంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఫైళ్లు దగ్గమైనట్టు ఒక వార్త అయితే మనం చూసాం. సో మరి ఈ ఫైళ్లు దగ్గం వెనకాల రీజన్స్ ఏంటి, అసలు దీని వెనకాల మతలబ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రోజుకు ఒక విధంగా కనిపిస్తున్నాయి. గతంలో చూసుకుంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఫైళ్లు దగ్గమైనట్టు కనిపించింది. ఇప్పుడు పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఫైళ్లు కూడా దగ్గమైనట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా మనం వింటూ ఉన్నాం. సో మరి దీని వెనకాల ఏంటి సార్ మతలబ్ అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఫైళ్ళు ఎందుకు తగలబడుతున్నాయి? జగన్ బెంగళూరు టూర్లకి ఇక్కడ ఈ ఫైళ్ళు దహనానికి లింకులు ఏంటి? ఇప్పటికి ఆయన ఈ 2 నెలల్లో 6 సార్లు బెంగళూరు వెళ్ళారు. ఆయన బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ ఏదో ఒక కార్యాలయంలో ఫైళ్ళు తగలబడుతున్నాయన్న ప్రచారం ఇవాళ మనం చూస్తున్నాం. ఏది సోషల్ మీడియాలో. దీనిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అనేది చూస్తే ఈరోజు ఆయన ఎక్కడున్నారు? బెంగళూరు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి మరి బెంగళూరు ఆయన అక్కడుండి వీళ్ళు ఈ అరాచక శక్తులు తగలబెడుతున్నారా? పోలవరం అక్కడ R&R సబ్ కలెక్టర్ ఏమో అవన్నీ వేస్ట్ పేపర్స్ అంటాం. పోనీ మరి ఇక్కడ సబ్ కలెక్టర్ వచ్చారు, అక్కడ డిఎస్పి వచ్చారు, వాళ్ళందరూ కూడా చూసిన నేపథ్యంలో అవేంటి పోలవరం నిర్వాసితులకు సంబంధించిన పరిహారంలో పంపిణీలో అవకతవకలు అవినీతికి సంబంధించిన ఫైళ్ళు తగలబెట్టారంటున్నారు. ఈ 5 ఏళ్లలో దగ్గర 3-4 వేల కోట్లు పంపిణీ చేసిన నేపథ్యంలో ఒకవైపేమో నిర్వాసితులకు పునరావాస కాలనీల నిర్మాణంలో అవినీతి, నాసిరకంగా ఇళ్ల నిర్మాణం, మరోవైపేమో పరిహారం పంపిణీ. ఇప్పుడు పరిహారం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఏం చెప్పాడు? చంద్రబాబు ఇచ్చిన దానికన్నా డబల్ ఇస్తానన్నాడు. కానీ అది ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా ఇచ్చిన పరిహారంలో కూడా అవినీతికి పాల్పడ్డారని, కమిషన్లు వసూళ్లు చేశారని, బినామీ పేర్లతో పెద్ద ఎత్తున 100 కోట్లు కొల్లగొట్టారని. ముంపు ఒకరిదైతే పరిహారం మరొకరిదా? ఎందుకంటే అది వాళ్ళ ప్రభుత్వ ధనం. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పరిహారంగా ఇస్తున్న సొమ్ముని మరి ఈ గద్దలు మేసేస్తే పైపెచ్చు వాటిని తగలబెడుతున్నారు. ఆధారాలు మరి వాళ్ళ తొలగించడం అనేది తీవ్రమైన నేరం, రూపుమాపటం. హత్య చేస్తారు, బ్లడ్ తుడిచేస్తారు, మర్డర్ చేస్తారు, శవానికి కుట్లేస్తారు. మనం చూసాం గతంలో కూడా. ఇప్పుడు అవినీతికి పాల్పడతారు, ఆ అవినీతి బయటికి రాకుండా ఫైళ్ళు తగలబెడుతున్న పరిస్థితి. మదనపల్లి మీరు అన్నారు సబ్ కలెక్టర్ ఆఫీస్లో, అక్కడ రాగాలపల్లి అనే ఊళ్ళో అవి ఎస్టేట్ ల్యాండ్స్, జమీందారీ భూములు 1000 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఏదో ఒక రద్దు ప్రతి ఒకటి సృష్టించి, ఒక చిత్తు డాక్యుమెంట్ ఒకటి సృష్టించి అక్కడ జమీందారు దాన్ని అడ్డం పెట్టుకుని మరి మార్పులు. పెద్దిరెడ్డి మాజీ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన బినామీలు అనుచరులకు 1000 ఎకరాలు. 2 RDOలు సస్పెండ్ అయ్యారు. అసలు అక్కడ రెవెన్యూ కార్యాలయం, అది RDO కార్యాలయం మదనపల్లిలో. అక్కడ మరి 7 లీటర్ల పెట్రోల్ ఎందుకు ఉంటుంది బీరువాలో? మనకు తెలిసి RDO కార్యాలయం, రెవెన్యూ కార్యాలయంలో ఏముంటాయి? కాగితాలు ఉంటాయి, ఫైళ్ళు ఉంటాయి, లేకపోతే పెన్నులు ఉంటాయి, పెన్సిళ్ళు ఉంటాయి, లేకపోతే సర్వే గొలుసులు ఉంటాయి కొలతలు వేయటానికి. అంతే తప్ప పెట్రోల్ ఎందుకు ఉంది అక్కడ? అది సెలవు, ఆదివారం రాత్రి 10:30-11 దాకా అక్కడ సీనియర్ అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు? బదిలీపై వెళ్ళిపోయిన RDO అక్కడికి వచ్చి 3 రోజులు ఎందుకు మకాం వేశాడు? ప్రభుత్వం మారగానే ఎక్కడ వీళ్ళ యొక్క భూ కబ్జాలు, భూ దందాలు ఇదంతా బయటకు వస్తుందని ఫైళ్ళు కాలబెడుతున్న నేపథ్యం. సిసోడియా అక్కడికి వెంటనే వెళ్ళారు, డీజీపీ వెళ్ళాడు. ఏంటి రవిశంకర్ అయ్యన్నార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, CID చీఫ్ మహేష్ చంద్ర లడ్డా హెలికాప్టర్లో వెళ్తే జగన్మోహన్ రెడ్డి దానికి గగ్గోలు ఎత్తుతాడు. హెలికాప్టర్లో పంపడం ఏంటంటాడు. అంటే హెలికాప్టర్లు మీరు తిరగటానికైనా? అది 12,000 రైతులకు సంబంధించిన అంశం. ఇవాళ పెద్ద ఎత్తున ఫ్రీ హోల్డ్ చేశారని
22A నిషిద్ధ జాబితా నుంచి భూములు తప్పించారని 13 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు, జమీందారీ భూములు, చుక్కల భూములు నిషిద్ధ జాబితా నుంచి వాటిని తప్పించటం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, దానికోసం ప్రత్యేకంగా ఒక జీవో తీసుకురావటం. అసలు సిఎస్ జవహర్ రెడ్డి అతని బంధువులు, కొడుకు, మేనల్లుడి పాత్ర భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా 1400 ఎకరాలు, 800 ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టారని, రిజిస్ట్రేషన్లు జరిగాయని. నిన్న కూడా సిసోడియా మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాడు. ఎక్కడ? భోగాపురం. ఇప్పుడు ఇవాళ సిసోడియా మా దగ్గరికి రమ్మని పిలిపిస్తున్న నేపథ్యంలో భోగాపురంలో అక్కడ కూడా ఫైళ్ళు తగలబెడతారా రేపొద్దున? మనం చూసాం, కాలుష్య నియంత్రణ మండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైళ్ళు తగలబెట్టారు విజయవాడ కరకట్ట మీద. వాళ్ళు స్థానికులు అక్కడేదో బస్తాలు ఫైళ్ళు తగలబెడుతుంటే అక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి ఫోన్ చేస్తే అతను వచ్చి చూస్తే సగం కాలిన ఫైళ్లలో ఒకవైపు సమీర్ శర్మ ఫోటో, మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేపర్లవి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రొయ్యల ఫ్యాక్టరీ మీద విచారణ చేయాలనడం ఏంటి? అది కాలుష్యం వెదజల్లుతోందని రైతుల ఫిర్యాదులేంటి? మరి కరకట్ట మీద కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్లు తగలబెట్టడం ఏంటి? ఏదో రకంగా వీళ్ళు చేసినటువంటి నేరాలని మాఫీ చేసుకునే కుట్రలు కనపడుతున్నాయి దీంట్లో. సీనరేజ్ భారీ ఎత్తున వసూలు చేశారు మైన్స్ దగ్గర. సీనరేజ్ వసూళ్ల కోసమే కొన్ని కంపెనీలకి కాంట్రాక్టులు అడ్డదిడ్డంగా ఇచ్చారు. ఆ సీనరేజ్ వసూళ్లలో అవినీతి, అక్రమాలు, వాటి ఫైళ్ళు తగలబెట్టారు చిత్తూరులో, తిరుపతిలో. ఇప్పుడు మొత్తం మనం అనుకున్నది అదే. ఏది? బెంగుళూరు వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫైళ్ళు తగలబెడుతున్నారంటే ఆయన ఇస్తున్నాడా ఆదేశాలు, వీళ్ళు చేస్తున్నారా ఈ తగలబెట్టడాలు? 6 సార్లు 2 నెలల్లో ఆయన బెంగళూరు వెళ్ళడం ఏంటి? అతను వెళ్ళినప్పుడల్లా అది ఇన్సిడెంటలా, యాక్సిడెంటలా? ఇక్కడ ఫైళ్ళు తగలబెడతాం. ఈ మాటలు మనం అన్నది కాదు, ఇన్సిడెంటలా, యాక్సిడెంటలా అని. అది డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఫైళ్ళు తగలబెడితే 2700 ఫైళ్ళు తగలబెడితే ఆ 700 సగం కాలిన ఫైళ్ళు చూస్తే ఇది యాక్సిడెంటల్ కాదు, ఇది ఇన్సిడెంటల్ అన్నాడు. అంటే ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు, కావాలని తగలబెడుతున్న ఫైళ్ళు అన్నమాట. ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాబట్టడం కోసం కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలి అని ఆయన ఢిల్లీ పర్యటనలు, మరోవైపేమో ఇక్కడ చేయాల్సిన డ్యామేజ్ వీళ్ళు చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప, ప్రభుత్వ కార్యాలయాలకు పోలీసులు భద్రత ఇస్తే తప్ప, అది ముఖ్యంగా సెలవులు రోజుల్లో పోలీసులను పెడతారా, అక్కడ సెక్యూరిటీ పెంచుతారా? ఎందుకంటే ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చేదాకా ప్రభుత్వం ఇప్పటికే 7 శ్వేతపత్రాలు ఇచ్చింది. 7 శ్వేతపత్రాల్లో అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. శాండ్ ఇవాళ ఇసుక మాఫియా 19,000 కోట్ల అవినీతి జరిగిందని బయటపెట్టింది. మద్యం మాఫియా, బెవరేజెస్ కార్పొరేషన్ ఇవాళ 20,000 కోట్ల అక్రమాలు, అవినీతి అక్కడ జరిగినాయని వైట్ పేపర్లో ఫిక్స్ చేసిన నేపథ్యంలో అటు మైనింగ్ డైరెక్టర్ అతను పరారయ్యాడు వెంకటరెడ్డి. ఇక్కడ ఈ మద్యం బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి అతను పరారయ్యాడు. ఇండియన్ సర్వీసెస్ అధికారులు పరారవటం ఏంటి? అంటే ఈ అవినీతి చేయడం కోసమే వాళ్ళని డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నారా? ఇట్లా పారిపోయే అధికారులను మనం మొదటిసారి చూస్తున్నాం. ఎంతకాలం పారిపోతారు? ఎక్కడికని పారిపోతారు? ఇవాళ కాక రేపైనా పట్టుపడతారు. మీ తప్పులు బయటకు వస్తాయి, శిక్షలు అనుభవించక తప్పదు. ఇప్పుడు మరి ఇసుక అక్కడ కూడా మరి తగలబెట్టేస్తారా ఫైళ్ళు? మద్యం అక్కడ కూడా తగలబెట్టేస్తారా ఫైళ్ళు? ఎందుకంటే ఈ తగలబెట్టే ప్రక్రియ ఇది ఇలా నిరంతరాయంగా తగలబెట్టుకుంటూనే పోతారా ఫైళ్ళు? ప్రభుత్వం మేల్కోవాలి, దీనిపైన దృష్టి పెట్టాలి, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచాలి, దస్త్రాలు ఎవరైతే తగలబెడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు
తీసుకోవాలి. చూస్తుంటే ఇదంతా ఒక పెద్ద ర్యాకెట్ లాగా కనపడుతోంది. ఎక్కడ మైనింగు, ఎక్కడ సీనరేజీ, ఎక్కడ కాలుష్య నియంత్రణ మండలి, ఎక్కడ పోలవరం పరిహారం చెల్లింపు, ప్రతి శాఖలో వీళ్ళు అవినీతికి పాల్పడటమే కాకుండా ఈ అవినీతికి సంబంధించిన ఫైళ్ళన్నీ కాలబెట్టే పని జరుగుతున్న నేపథ్యం. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. థ్యాంక్ యూ సార్.